వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్ ఈరోజు నేను హానర్ 300 ప్రో మొబైల్ గురించి అయితే రివ్యూ చేయబోతున్నా. ఇది మనకి అప్‌కమింగ్ మొబైల్ అనమాట. మనకి ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది. బట్ మన ఇండియాకి అయితే ఇంకా రాలేదనమాట. వెరీ సూన్ రాబోతుంది. ఈ మొబైల్ ట్విస్ట్ ఏమంటే చాలామంది ఆడియన్స్ హానర్ సిరీస్‌ని ఇష్టపడరు. లైక్ సర్వీస్ సెంటర్ సరింగా ఉండవు. అలాగే మనకి హానర్ సిరీస్‌లో ఏమన్నా రిపేర్ చేసేవాళ్ళు సరింగా ఉండరనమాట. అంటే కొన్ని షాప్‌లో ఈ హానర్ సిరీస్‌కున్న హార్డ్‌వేర్స్ అయి ఇక్కడ దొరకవనమాట. అయి ఓన్లీ ఏదైతే మెయిన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడే దొరుకుతాయి. ఏదో ఇష్యూ కావచ్చు. అలాగే విపరీతమైన ప్రైస్ పెట్టేస్తారనమాట హానర్ సీరీస్‌లో మనకి. ఇప్పుడు మనం రియల్‌మీ సీరీస్ కానీ, పోకో సీరీసు, ఇంకా చూసినట్టయితే వివో వీటితో కంపేర్ చేసుకోండి హానర్ అనేది చాలా ఎక్కువ ఉంటదనమాట ప్రైస్ ఆల్‌మోస్ట్. బట్ మనకి హానర్ 300 ప్రోలో ఏమేమి కొత్త కొత్త ఫీచర్స్ పెట్టారో, అలాగే ఇంతకుముందుకి ఇప్పటికి ఏమన్నా డెవలప్ ఉందా అని మొత్తం అయితే తెలుసుకుందాము. వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. అలాగే నచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్‌కి ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. ఓకే. ఇంకా మనం ఈ హానర్ 300 ప్రో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే మనకి ఫ్రంట్ అయితే కర్వ్ డిస్ప్లే రాబోతుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 7 ప్రొటెక్షన్ ఉంటదనమాట. అలాగే మనకి బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే అల్యూమినియం ఫినిష్ ఉంటది. IP65 వాటర్ రేటింగ్ ఉంది. డెవిల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. NFC సపోర్ట్ ఉంది. అలాగే ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది. 8.2 థిక్‌నెస్ కూడా ఉందని చెప్పొచ్చనమాట. చాలా సన్నగా ఉంటదని చెప్పొచ్చు. ఇంకా మనకి డిజైన్ కూడా చాలా బాగుంది. నేను ఇంతవరకు ఎక్కడ హానర్ సీరీస్‌లో చూడనంత డిజైన్ అయితే ఇక్కడ చూసాననమాట. ఫస్ట్ టైమ్ ఇంప్రెస్ అయ్యాను. కొంచెం బాగుందనమాట. డిజైన్ కూడా మనకు బాగుంది. కెమెరా సెటప్ కూడా బాగుందని చెప్పొచ్చు. ఒక గేమింగ్ ఫోన్ ఏమాత్రం డిజైన్ ఉంటదో ఆ మాదిరిగా ఉందని చెప్పొచ్చనమాట. ఓవరాల్‌గా డిజైన్ కూడా నేను సాటిస్ఫై అయినా. ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన డిస్‌ప్లే అనమాట మనకి. 6.78 ఇంచెస్ AMOLED డిస్‌ప్లే రాబోతుంది. విత్ 120 Hz రిఫ్రెష్ కూడా ఉంది. HDR సపోర్ట్ ఉంది. అలాగే 4000 నిట్స్ అయితే పీక్ మెయింటెన్స్ ఉందని చెప్పొచ్చనమాట. మనకి ఇంక ఓవరాల్‌గా డిస్‌ప్లే బెటర్ అని చెప్పొచ్చు మనకి. అంటే ఒక మంచి ఎఫిషియంట్ మీకు పర్ఫార్మెన్స్ ఉంటదనమాట డిస్‌ప్లేలో గూడా. మీరేమన్నా మూవీస్ చూసేటప్పుడు, గేమింగ్ ఆడేటప్పుడు బావుంటదనమాట మీకు. ఎక్స్‌పీరియన్స్ కూడా బావుంటది. కాకపోతే మనకి ఈ కర్వ్ డిస్‌ప్లే అనేది చాలా ఫేమస్ అయితుంది ఇప్పుడొచ్చే మొబైల్స్‌లలో. మీరు వివో సీరీస్ గమనించవచ్చు. రియల్‌మీ సీరీస్ అలాగే వన్ ప్లస్ సీరీస్ ఇవన్నీ గూడా మనకి కర్వ్ డిస్‌ప్లేనే తెచ్చారనమాట ఆల్‌మోస్ట్. ఈ కర్వ్ డిస్‌ప్లేలో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదనుకుంటా నేనైతే గాన. అందుకని చాలా మొబైల్స్ కూడా కర్వ్ డిస్‌ప్లేతో మనకి అప్‌కమింగ్ అవుతున్నాయన్నమాట. ఇక మనం మాట్లాడుకోవాల్సిన ప్రాసెసర్ అనమాట. ఇది మనకి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ రాబోతుంది. చాలా బెస్ట్ ప్రాసెసర్. 4 నానోమీటర్ బిల్ట్-ఇన్ ప్రాసెసర్. LPDDR5 రాబోతుంది. UFS 4.0తో రాబోతుందనమాట. మనకి ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ కూడా కొంచెం బెటర్‌గా అని చెప్పొచ్చు. మీకు మనకి ఓవరాల్‌గా ఈ ప్రాసెసర్ చాలా బావుంటదనమాట మీకు. అంటే పబ్‌జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటివి మీరు బెస్ట్‌గా అయితే ఆడుకోవచ్చు. ఈ ప్రాసెసర్ అనేది నౌ ఏ డేస్ చాలా ఫేమస్. అంటే ఆల్‌మోస్ట్ ఇప్పుడొచ్చే మొబైల్స్‌లో కూడా ఇలాంటి ప్రాసెసర్ పెడుతున్నారు. అంటే అప్‌కమింగ్ మొబైల్స్‌లో కూడా ఈ ప్రాసెసర్ ఉందనమాట. ఇంక మీరు అర్థం చేసుకోవాలి ఎంతవరకు ఈ ప్రాసెసర్ అనేది పర్ఫార్మెన్స్ కొట్టగలదు గేమింగ్ దాంట్లో అనేది. మీరు పబ్‌జీ ఆడినట్లయితే మీకు ఆరాంగా అయితే ఆడుకోవచ్చనమాట. మీకు బెస్ట్ ఎఫిషియంట్ గేమ్ ప్లే అనేది మీకు ఉంటది. ఇది మనకి ఆండ్రాయిడ్ 15తో రాబోతుంది అది. ఇక మనకి ఆండ్రాయిడ్ 15 కాబట్టి దానికి తగిలిన ఫీచర్స్ కూడా ఉంటాయన్నమాట. 4-5 ఇయర్స్ అయితే మనకి మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ కూడా ఇస్తారని చెప్పొచ్చనమాట. మెయిన్ మాట్లాడుకొస్తుంది కెమెరాస్ అనమాట. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ రాబోతుంది. ఒక ఫ్లాష్ అయితే ఉంటదనమాట. ఇక్కడ మనకి మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 ఎంపీ ఇచ్చేస్తారు. ఇందులో మనకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తారనమాట. మీకు ఫోటోస్ కూడా చాలా బాగా వస్తాయి. మీరు ఫోటోస్ చాలా షార్ప్‌గా అయితే క్యాప్చర్ చేయగలరు. అలాగే ఎఫిషియంట్‌గా ఉంటదనమాట. మీరు ఫోటోస్ తీసేటప్పుడు కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటది. మళ్ళీ మీకు ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ అనే ఫీచర్ కూడా ఉంది. కెమెరా మీద క్లిక్ చేయకుండా కూడా మీకు ఇది ఆటోమేటిక్‌గా ఫేస్‌నైతే ఫోకస్ చేయగలదు. కలర్స్ అనేది ఇంప్రూవ్‌మెంట్ ఉంటదనమాట ఆల్‌మోస్ట్. బావుంటది. మీకు రియర్ కెమెరా నుంచి కూడా ఫోటోస్ అనేటివి బెటర్‌గా తీయొచ్చు. అలాగే మనకి ఇక్కడ 50 ఎంపీ టెలిఫోటో కెమెరా ఇచ్చారనమాట. మీరు టెలిఫోటో ఎలిమెంట్ మీకు అప్ టు 3x వరకు అయితే మీకు ఆప్టికల్ జూమ్ ఉంటదనమాట. మనకి యాక్చువల్‌గా జూమింగ్ ఎఫిషియంట్ అనేది 120x వరకు ఉంటది. బట్ మనకి ఇక్కడ 3x వరకు అయితే ఇచ్చారనమాట. పర్లేదు. మనకి ఎంత జూమ్ తక్కువ ఉంటే ఫోటోస్ అనేవి అంత క్లారిటీగా అయితే వస్తాయన్నమాట. ఇంకా మీరు టెలిఫోటో కెమెరా యూజ్ చేసి కూడా ఫోటోస్ బెటర్ దాన్ తీయొచ్చు. చాలా బావుంటదనమాట. ఆఫ్టర్‌కి, బిఫోర్‌కి చాలా చేంజ్ ఉంటది. ఇది కూడా మనకి ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఉంది. విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. బెటర్ దాన్ వస్తాయన్నమాట. మీకు ఫోటోస్ కూడా చాలా బావుంటాయి. అలాగే 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారనమాట. మీరు దీన్ని యూజ్ చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ తీయొచ్చు. అలాగే ల్యాండ్‌స్కేప్ గాని, అలాగే ఏమన్నా గ్రూప్ ఫోటోస్ ఇలాంటి వాటికి మీకు ఇది బాగా అయితే యూజ్ అయితదనమాట వైడ్ యాంగిల్ కెమెరా అనేది. మనకు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K హెచ్‌డీఆర్‌లో అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. చాలా బావుంటది. మీకు ఫ్రంట్ కెమెరా అయితే ఇక్కడ మనకి 50 ఎంపీ ఇచ్చారనమాట. ఇందులో కూడా మనకి హై రిజల్యూషన్ ఉంది. అంటే వీడియోస్ గాని, ఫోటోస్ తీసేటప్పుడు మీకు హై రిజల్యూషన్‌లో క్యాప్చర్ చేయగలదు. బెటర్ దాన్ ఉంటాయన్నమాట మీకు ఫోటోస్ కూడా చాలా బావుంటాయి. ఇందులో కూడా మనకి హెచ్‌డీఆర్ సపోర్ట్ ఉంది. అంటే మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి హెచ్‌డీఆర్ ఫీచర్ ఆన్ చేసుకొని ఫోటో తీసినారనుకో మీకు చాలా బావుంటదనమాట. అంటే బెటర్ దాన్ ఉంటది మీకు ఇమేజ్ క్లారిటీ గూడా. ఇందులో కూడా మీరు 1080p 30 ఎఫ్ఎస్‌లో అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చనమాట. చాలా బావుంటది. ఓకే. పర్లేదు మనకి ఫ్రంట్ కెమెరా నుంచి కూడా వీడియో క్వాలిటీ బావుంటది. ఇంక మనం బ్యాటరీ విషయానికొచ్చినట్టయితే ఇందులో మనకి 5300 ఎంఏహెచ్ బ్యాటరీ పెట్టారు. ఇది మనకి సిలికాన్ బ్యాటరీతో రాబోతుందనమాట. మనకి సిలికాన్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడొచ్చే మొబైల్స్ అన్నిట్లో యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువుంటదనమాట. ఇంకా మీరు ఈజీగా ఎంత లేదన్నా కూడా 2 డేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హైయర్ యూజర్స్ అయినట్లయితే మీకు 1 ½ డే రాదు గూడా అని చెప్పొచ్చనమాట. చాలా తక్కువ. ఇందులో మనకి 100 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 80 వాట్స్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. యాక్చువల్‌గా మనకి ఈ బడ్జెట్ రేంజ్‌కి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది ఇవ్వడు.
ఒక ఇన్ఫినిక్స్ సీరీస్‌లో తప్పితే మనకి ఎక్కడ కూడా మనకి వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదనమాట. బట్ మనకి ఇక్కడ హానర్ 300 ప్రో మటుకు ఉంది. ఇదొక బెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. అంటే మన ఇండియా మార్కెట్ ప్రైస్ ఎంత పడతది ఓవరాల్‌గా. ఇక మనకి 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ అయితే అరౌండ్ మనకి 39,000 అయితే పడతదని చెప్పొచ్చనమాట. అలాగే 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ అయితే అరౌండ్ 60,000 పడతదనమాట. అలాగే 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ అయితే అరౌండ్ 65,000 పడతదనమాట. ఇది మనకి 3 వేరియంట్స్ ర్యామ్ అండ్ ప్రైజెస్ కూడా మీరు చూసినట్లయితే ఇంక మీకు ఏది కావాలో అనేది సూటబుల్ చేసుకోండి. నాకు తెలిసి మీరు కొన్ని రోజులు ఆగితే మీకు ప్రైజెస్ కూడా చాలా డిక్రీజ్ అవుతాయన్నమాట. అంటే మనకి హానర్ 200 ప్రోలో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్‌గానే ఉందన్నమాట. కెమెరాస్‌లో గాని, ప్రాసెసర్ గాని. ఇది గైస్ ఓవరాల్‌గా ఈ మొబైల్ రివ్యూ అయితే మర్చిపోకుండా మన వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్.